నేటి రాశి ఫలితాలు. మేషరాశి. అమ్మ, మేషరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మేషరాశి అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం మేషరాశిలోకి వస్తాయి. మేషరాశి వారికి ఈ రోజున ప్రతి కార్యక్రమంలో కూడా ఖర్చు, శ్రమ, అధిక బాధ్యతలు, అలాగే విశ్రాంతి తక్కువగా ఉండడం, వ్యక్తులతో కలిపి ఎక్కువగా శ్రమించి పనిచేయడం, దూర ప్రయాణాలకి, ఆకస్మిక ఖర్చులకి, అనవసర వ్యయాలకి, తద్వారా మోసపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. కనుక వీలైనంత వరకు ఖర్చులు చేసేటప్పుడు నియంత్రించుకుంటూ ముందుకు వెళ్ళవలసిన అవసరం అయితే ఒకటి కనబడుతుంది. అలాగే మీలో నాయకత్వ లక్షణాలు, పౌరుషం అనేది చాలా అధికంగా ఉంటుంది. అలాగే ముఖ్యమైన దీర్ఘకాలిక అనారోగ్యాలకు వీళ్ళంతవరకు దూరంగా శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అలాగే వైరాగ్య భావనల్ని అధిగమించే విధంగా ఎక్కువ కృషి చేస్తూ ముందుకు వెళ్ళినట్లయితే శ్రమని అధిగమించడానికి ఆస్కారం అనేది ఒకటి మనం ఇందులో గమనించుకోవచ్చు. అలాగే దాంతోపాటుగా ముఖ్యంగా ఏదన్నా మీ యొక్క కుటుంబ సభ్యుల నిమిత్తం కానీ, తోబుట్టువుల కోసం కానీ ఏదైనా ఖర్చులు లాంటివి చేయడం, వారి కొరకు ఖర్చు పెట్టి వారికి ఏదైనా బహుమానాలు ఇవ్వడానికి కూడా ప్రయత్నాలు చేస్తారు. వృషభ రాశి. అమ్మ, తదుపరి రాశి అనేటువంటి వృషభ రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? వృషభ రాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనం కృత్తిక, రోహిణి, మృగశిర. ఈ యొక్క వృషభ రాశి వారికి ఈ రోజున ప్రతి విషయంలో కూడా విజయం, అలాగే దాంట్లో పాటుగా వాళ్ళు దైవ సహకారం అనేది వీళ్ళకి అధికంగా లభిస్తుంది. అలాగే వ్యక్తుల సహకారం, మిత్రుల సహకారం, ఎదురు చూసిన విషయాల్లో వీళ్ళు పాల్గొనడం, ఆర్థిక సంబంధమైన లాభాలు అనేవి అధికంగా ఉండడం, అలాగే ఇతరులు ఎవరన్నా వీళ్ళకి మాట ఇస్తే ఆ మాట వాళ్ళు నెరవేర్చడం, దానివల్ల వీళ్ళకి ఆనందం కలగడం మొదలైన వాటికి ఆస్కారం అనేది ఉంది. ముఖ్యంగా అది కుటుంబ సభ్యులతో కావచ్చు, వ్యక్తిగత విషయాలలో కావచ్చు. అలాగే దాంతోపాటుగా సంతానం, మీ యొక్క సృజనాత్మకత, మీ కుటుంబం, వీటితో పాటుగా మీరు ఎదురు చూసిన విషయాలలో ఆకస్మికంగా మీకు లాభదాయకంగా ఉండడం మొదలైన వాటికి ఆస్కారం అనేది ఉంది. అయినప్పటికీ కూడా అనుకోని బహుమానాలు మీరు అందుకోవడానికి దూర ప్రదేశాల నుంచి వ్యక్తుల యొక్క సహకారం, ఆర్థిక సహాయం మొదలైన వాటికి ఆస్కారం ఉన్న రోజుగా మనం భావించవచ్చు. మిథున రాశి. అమ్మా, మిథున రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి? మిథున రాశిలోకి వచ్చిన నక్షత్రాలను తెలుసుకుందాం. మృగశిర, ఆర్ద్ర, పునర్వసు. మిథున రాశి వాళ్ళకి వృత్తి, కుటుంబం, ముఖ్యంగా గృహ వాతావరణం కానీ, గృహంలో వస్తువుల విషయంలో కానీ ఎక్కువ ఆలోచన చేస్తారు. గృహాన్ని అందంగా మరల్చుకోవడానికి, అలాగే ఇంటిని చక్కగా సర్దుకునే విధానంలో, కొత్త వస్తువులు కొనుగోలు కొరకు, అలాగే స్థిరాస్తుల మీద ఆలోచనలు, పెట్టుబడులు మొదలైన వాటి కోసం ఆలోచిస్తూ కొత్త విషయాలలో, అంటే ఏదైనా వృత్తికి సంబంధించిన అధిక బాధ్యతలు, శ్రమ ఉండడం బట్టి ఆకస్మికంగా వృత్తి మీద ఎక్కువ దృష్టి సారించే నేపథ్యంలో కుటుంబ విషయాలు, ఈ రెండింటి మధ్య కొంత ఘర్షణ ఉన్నప్పటికీ కూడా ఎక్కువ శాతం అంటే వృత్తి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడం, నూతన వృత్తుల కొరకు ప్రయత్నాలు చేయడం, కొత్త వ్యక్తుల పరిచయాలు మొదలైన వాటికి ఆస్కారం ఉంది. కర్కాటక రాశి. అమ్మా, కర్కాటక రాశి వారికి ఎలా ఉంది? కర్కాటక రాశిలోకి వచ్చే నక్షత్రాలని మనం ప్రధానంగా తీసుకున్నట్లయితే పునర్వసు, పుష్యమి, ఆశ్లేష. ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. పుణ్యక్షేత్ర సందర్శన కొరకు ఆలోచనలు చేస్తారు. అలాగే దూర ప్రదేశాల్లో ఉండే వ్యక్తులు, ఎవరైనా ఉన్నత స్థాయి వ్యక్తుల యొక్క సహకారం, ముఖ్యంగా స్త్రీల యొక్క సహకారం అనేది మీకు లభ్యం అవ్వడం అనేది, దానితో మీ యొక్క విద్య, ఆధ్యాత్మిక ఆలోచనలు అన్నీ కూడా అభివృద్ధికరంగా ముందుకు వెళ్ళడానికి ఎక్కువ ప్రయత్నాలు చేయడం, విదేశీ ప్రయాణాల కొరకు ప్రయత్నాలు చేసేవారికి, విదేశీ విద్య కొరకు ప్రయత్నాలు చేసేవారికి దానికి సంబంధించిన విషయాల్లో ఒక లైన్ దొరకడం, ఆ విషయంలో దానికి సంబంధించిన వ్యక్తులు, గురువులు, పెద్దల్ని కలిసి మాట్లాడడం మొదలైన వాటికి ఆస్కారం ఉన్న రోజుగా కూడా భావించవచ్చు. సింహరాశి. అమ్మా, సింహరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? సింహరాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే మఖా, పుబ్బ, ఉత్తర. ఈ సింహరాశి వాళ్ళ విషయంలో ఎక్కువగా ఈ రోజున ఆకస్మిక ప్రయాణాల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా వాహనాలు నడిపేవారు, అలాగే దాంతోపాటుగా ఆరోగ్య సంబంధమైన విషయాల్లో కూడా కొంత ఇది తీసుకోవాలి. సమయానికి అనుకోకుండా ఏ ఖర్చుల వల్ల కూడా కొంత ఘర్షణాత్మకమైన వాతావరణం ఉంటుంది. కనుక వీలైనంతవరకు ఖర్చుల విషయంలోనూ, అలాగే దాంతోపాటుగా స్థిరాస్తులు కొనుగోలు కొరకు చేసే ఆలోచనలు,
లేకపోతే ఉన్న స్థిరాస్తులను ఏదైనా తీసేద్దామా అన్న ఆలోచనలు, ఇలాంటి వాటితో కొంత స్థిరాస్తుల మీద, కొంత ఆరోగ్య సంబంధమైన విషయాల మీద మొదలైన వాటి మీద ఎక్కువ ఘర్షణతో ఆలోచనలు అధికంగా ఉంటాయి. ముఖ్యంగా సంతానం యొక్క విషయంలో కానీ, ఇష్టపడిన వ్యక్తులతో కానీ మాట పట్టింపులు, విభేదాలు రాకుండా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. కన్యా రాశి. కన్యా రాశి వారికి ఎలా ఉందండి ఈరోజు? కన్యా రాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనకి ఉత్తర, హస్త, చిత్త. ఈ కన్యా రాశి వాళ్ళ విషయంలో ముఖ్యంగా వీళ్ళకి మంచి స్నేహ సంబంధాలు అనేవి బలపడతాయి. అలాగే భాగస్వామికి సంబంధించిన బంధువర్గంతో ఈ రోజున కలియడం, వారికి మీ యొక్క సలహా సంప్రదింపులు అందించడం, విదేశీ ప్రయాణాల కోసం ఎక్కువ ఆలోచించడం, జీవిత భాగస్వామితో కలిపి చక్కగా మంచి ప్రదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేయడం, అలాగే వారికి అభివృద్ధి అనేది ఏర్పడడం, అంటే జీవిత భాగస్వామికి కానీ భాగస్వామి వ్యవహారాల మీద కొత్త వ్యక్తుల పరిచయాలు, ఆ పరిచయాలని ఎంతవరకు మనం నమ్మి ముందుకెళ్లాలా అని మీ యొక్క కుటుంబంలో దానికి సంబంధించిన తర్జన భర్జన లాంటివి పడడం, అలాగే వ్యసనపరులైన వ్యక్తులతో వీళ్ళంతవరకు దూరంగా ఉండడం అనేది చాలా మంచిది. తులారాశి. తులారాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయండి? తులారాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనం ఈ చిత్తా, స్వాతి, విశాఖ, ఈ తులారాశి వాళ్ళకి ఈ రోజున ఆలోచనలు చాలా వరకు ఎక్కువ శాతం ఏదన్నా ఒకటి పట్టుబట్టి సాధించే విషయంలో కానీ, ఇతరుల మీద గెలుపొందడానికి కానీ, పోటీతత్వం కానీ, అలాగే ఏదన్నా ఆల్రెడీ ఉండే పెండింగ్ వర్క్ని కంప్లీట్ చేసేయడానికి ఎక్కువ శాతం శ్రమ పడతారు. అలాగే శ్రమకి తగిన ఫలితం కూడా లభిస్తుంది. మీ యొక్క వృత్తిలో మీ దగ్గర ఎవరన్నా పనిచేస్తున్నా, లేకపోతే మీరు ఏదైనా కొత్త వృత్తుల కొరకు ప్రయత్నం చేసినా దేంట్లోనైనా విజయం అనేది మీకు లభిస్తుంది. అయినప్పటికీ కూడా వృత్తి చేసే ప్రదేశాల్లో కానీ, కుటుంబంలో ఉండే వ్యక్తులతో కానీ వీలైనంతవరకు భేదాభిప్రాయాలు రాకుండా, వాళ్ళ ఆలోచనకి మీ ఆలోచనకి పొసక్కపోయినా వీలైనంతవరకు జాగ్రత్తగా మౌనం వహిస్తూ ముందుకు వెళ్ళాలి. రోగనిరోధక శక్తిని పెంచుకునే విధంగా ఆలోచించాలి. కంటికి సంబంధించిన ఆరోగ్య విషయంలో కూడా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. వృశ్చిక రాశి. మా వృశ్చిక రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి? వృశ్చిక రాశికి సంబంధించిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనం ముఖ్యంగా ఈ యొక్క విశాఖ, అనురాధ, జ్యేష్ఠ, వీరికి ఈ రోజున లాభపరమైన ఆలోచనలు వచ్చినప్పటికీ కూడా ఆలోచనలని లాభం మీద కొంత విముఖత మొదలైన ఉండడం బట్టి ఆశించిన స్థాయిలో వచ్చిన లాభాలని కూడా ఉపయోగించుకోవడం మీద మనసు లేకపోవడం, ఆత్మీయులు, స్నేహితులు మొదలైన వారు కలవడం, వారితో కలిసి మంచి నిర్ణయాలు తీసుకోవడానికి ఒక గెట్ టుగెదర్ లాంటి వాటిలో పార్టిసిపేట్ చేయడం, ఉపాసనా బలం పెంచుకునే విధంగా ఆలోచనలు చేయడం, విద్యార్థులకు విద్యా సంబంధమైన విషయాల మీద ఎక్కువ దృష్టి కేటాయించుకుంటూ ముందుకు వెళ్ళడం మొదలైన వాటికి ఆస్కారం ఉన్నా, ఎక్కువ శాతం ఏదైనా లాటరీలు, పెట్టుబడులు, తర్వాత వాటితో పాటుగా కొత్త వ్యక్తుల్ని నమ్మి ఏదైనా చిట్ ఫండ్స్ ఇలాంటి వాటిల్లో కొంత వీలైనంత తగిన విధంగా జాగ్రత్తలు అయితే తీసుకోవాలంటే ఏ విషయంలోనైనా పెట్టుబడులు పెట్టే విషయంలో ఆచితూచి వ్యవహరించవలసిన అవసరం అయితే కనబడుతోంది. ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి ఎలా ఉందండి? ధనస్సు రాశిలోకి వచ్చిన నక్షత్రాలను తీసుకున్నట్లయితే మనం మూల, పూర్వషాఢ, ఉత్తరాషాఢ ఒకటో పాదం. ఈ యొక్క ధనస్సు రాశి వాళ్ళకి కుటుంబ వ్యవహారాలు కానీ, వృత్తికి సంబంధించిన విషయాల్లో కానీ తెలియని అసంతృప్తి, మానసిక ఘర్షణ అనేవి అధికంగా ఉంటాయి. విద్యాపరమైన విషయాల్లో విద్యార్థులకు అభివృద్ధికరంగా ఉంటుంది. వైద్య విద్య కొరకు ప్రయత్నం చేసేవారు ఆ విషయంలో ఎక్కువ కృషి చేస్తూ ముందుకు పెడతారు. అలాగే దాంతోపాటుగా నూతన వాహనాలు కొనుగోలు కొరకు కానీ, పెట్టుబడుల కొరకు కానీ కుటుంబ సభ్యులతో సంప్రదిస్తారు. అలాగే దాంతోపాటుగా గృహాలకు సంబంధించిన విషయాల్లో కొత్త గృహాలకు అడ్వాన్స్ ఇవ్వాలా, లేకపోతే ఉన్న గృహాన్ని మనం ఏదన్నా దానికి సంబంధించి రిపేర్లు చేయించాలా అన్న విధానాలు, వాహనానికి సంబంధించి కూడా అదే రకమైన విషయాలు మొదలైన వాటన్నిటి గురించి కూడా ఈ రోజున కొంచెం తర్జన భర్జన పడ్డాం. అటు పక్కన సంతాన సంబంధమైన విద్యా విషయాల్లోనూ, ఇటు పక్కన మీ వృత్తికి సంబంధించిన విషయాలు, అలాగే గృహ వాతావరణంలో ఏదన్నా అమెండ్మెంట్స్ అంటే ఏదన్నా వాతావరణ రీత్యా స్థిరాస్తుల్ని పెంచుకోవాలా, ఉన్న వాటిని ఏం చేయాలని ఈ రకమైన తర్జన భర్జనలన్నీ కూడా గృహంలో తల్లితో కలిపి మాట్లాడడానికి కూడా ఆస్కారం అనేది ఉంది. మకర రాశి. మా మకర రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి? మకర రాశిలోకి వచ్చిన నక్షత్రాన్ని ప్రధానంగా తీసుకుందాం. ఈ మకర రాశిలో మనం ప్రధానంగా తీసుకున్నట్లయితే ముఖ్యంగా మనకి ఈ మకరం వాళ్ళకి ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట. ఈ మకర రాశి వాళ్ళకి ఆలోచనలు చాలా బాగుంటాయి. ఆధ్యాత్మిక ప్రయాణాలు చేయడానికి ప్రయత్నాలు చేస్తారు.
ఉన్నత విద్య కొరకు ఆలోచిస్తారు. సంతానం అభివృద్ధి పరంగా ముందుకు పెడుతుంది. సంతానానికి సంబంధించిన శుభవార్తలు వినడానికి ఆస్కారం ఉంటుంది. మీ కృషి మీద మీకు నమ్మకం పెరుగుతుంది. ఎవరి సహాయ సహకారాలు లేకపోయినా అనుకున్న పని అనుకున్న సమయంలో చేయడానికి ప్రయత్నాలు చేస్తారు. కుటుంబ సభ్యులతో కలిపి ఆనందంగా గడపడానికి ప్రయత్నం చేస్తారు. మీ కృషిశీలత పెరుగుతూ మీరు ముందుకు వెడుతూ ఇతరుల మీద ఆధారపడకుండా ఎలాగన్నా సరే అనుకున్న పని అనుకున్న సమయంలో చేయడానికి చేసే ప్రయత్నాలన్నీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. కుంభరాశి. కుంభరాశి వారికి ఎలా ఉందండి ఈరోజు? కుంభరాశిలో వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే ధనిష్ట, శతభిషం, పూర్వభద్ర 3 పాదాలు. కుంభరాశి వాళ్ళకి ఈ రోజున మాటలతో విభేదాలు రాకుండా జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణాల్లో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. వాహనాలు నడిపేవారు తగిన శ్రద్ధ చూపించాలి. మానసిక ఆరోగ్య విషయంలో కూడా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. అనవసర వ్యయాలకి వీలైనంత వరకు దూరంగా ఉండాలి. అలాగే కుటుంబ సభ్యులతో కానీ లేకపోతే ఎవరితో కానీ మాట్లాడేటప్పుడు తక్కువ మాట్లాడాలి, ఎక్కువ వినాలి. మాటల వల్ల తొందరగా ఇతరులు మళ్ళీ మీ మనసులో ఆ భావం లేకపోయినప్పటికీ ఇతరులు వేరే రకంగా అపార్థం చేసుకునే అవకాశం ఉన్న రీత్యా ఆర్థిక, ఆహార్య అన్ని విషయాల్లో కూడా అన్ని విషయాలు తగిన విధంగా జాగ్రత్త తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే ఇతరులతో ఇబ్బంది లేకుండా ముందుకెడతారు. మీనరాశి. అమ్మ చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మీనరాశిలో వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనం ముఖ్యంగా మీనరాశిలో మనకి పూర్వభద్ర, ఉత్తరభద్ర, రేవతి వీరికి సాంఘిక సంబంధాలు బాగుంటాయి. మైత్రి సంబంధాలు బలపడతాయి. నూతన ఆలోచనలు వస్తాయి. క్రియేటివిటీ పెరుగుతుంది. వ్యక్తులతో మంచి సంబంధ బాంధవ్యాలు పెంచుకుంటూ ముందుకు వెళ్ళడానికి ఎక్కువ కృషి చేస్తారు. వ్యసనాలకి దూరంగా ఉండాలి. ఇతరులు ఇబ్బంది పడడానికి చేసే ప్రయత్నాలు, మోసం చేసే ప్రయత్నాలు అధికంగా ఉంటాయి కనుక వాటిని అధిగమించే నేపథ్యంలో కొత్త పెట్టుబడులు పెట్టేటప్పుడు కానీ కొత్త వ్యక్తుల్ని నమ్మే విషయంలో కానీ తగిన విధంగా జాగ్రత్త తీసుకోవాలి. భాగస్వామితో కలిపి మంచి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే సమస్యలను అధిగమించగలరు.